మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. సార్, టేబుల్ దగ్గర మీ భోజనం క్యారేజీ, వాటర్ బాటిల్ కూడా పెట్టేశాను సార్. సరే, పద. అందరూ భోంచేస్తుంటే తనొక్కడే వెళ్ళి అలా పడుకున్నాడేంటి? సార్, తను కొత్తగా చేరాడు కదా, ఇంట్లో ఎవరూ లేరేమో, భోజనం తెచ్చుకొని ఉండడు. అదేంటి, ఇప్పటిదాకా ఎంతో కష్టపడి పనిచేశాడు, ఏమీ తినకపోతే ఎలా? ఏం చేస్తాం సార్, ఎవరి కష్టాలు వాళ్ళవే కదా. సరే, నువ్వెళ్ళి భోంచేయి. అలాగే సార్. బాబు, బాబు, సార్, ఇదిగో భోంచేయి. వద్దు సార్. ఏంటొద్దు? ఆకలిగా లేదు? చూడు, నా దగ్గర పనిచేసే వాళ్ళు ఆకలితో ఉండటం నాకు నచ్చదు. తీసుకో. సార్, మీలాంటి గొప్పవాళ్ళు నాలాంటి వాడికి అలా అనొద్దు. గొప్పైనా పేదైనా ఆకలి వేసినప్పుడు అందరి పరిస్థితి ఒక్కటే. తిను, ఏం పర్లేదు, తిను. బాటసారి ఇది జీవిత రహదారి, బాటసారి ఇది జీవిత రహదారి. ఎంత దూరమో ఏది అంతమో ఎవరు ఎరుగని దారి ఇది, ఒకరికి సొంతం కాదు ఇది. ఎవరికి తోడవుతారో, ఎప్పుడెందుకు విడిపోతారో, ఎవ్వరి పయనం ఎందాకో అడగదు ఎవ్వరిని, బదులే దొరకదని.
మళ్ళీ ఏ ఉన్నావే కోతకొచ్చిన పిట్టలాగా కోతకొచ్చిన పంటలాగా. మళ్ళీ ఆ? ఏమైంది? భుజం దగ్గర చిరిగింది. ఛ, బంగారం లాంటి ఛాన్స్ పోగొట్టాడు. యూజ్లెస్ ఫెలో. ఆడంతే, ఆడలు కనిపిస్తే చాలు గద్దలా చూస్తుంటాడు. థూ, ఆడి కళ్ళను కాకులు పుడుచుకు తింటే బావుండు. వాడు చూస్తున్నాడు, అందుకే ఇచ్చాను. సరే. అదేమైనా వీడికి అక్కా చెల్లా? దాన్ని నేను చూస్తుంటే వీడి సొమ్మెంపోయిందో. చూసుకోలేదయ్యా. వీడికి బాగా అయింది. ఆ గంప కాలి మీద కాదు, నెత్తి మీద పడాల్సింది. దేవుడున్నాడు, తగిన శాస్త్ర జరిగింది. ఒసే మళ్ళీ నన్ను చూసే నవ్వుతావు కదూ? చెప్తా, ఈ బాబురావు అంటే ఏంటో నీకు వాడికి తెలిసేలా చేస్తాను. అబ్బా, అమ్మా, అమ్మా, అమ్మా మాధవి, అమ్మా మాధవి. తొందరగా రామ్మా. అబ్బా, నొప్పి భరించలేకపోతున్నానమ్మా. అమ్మా. మావయ్య గారు, మావయ్య. అమ్మా మాధవి, త్వరగా రామ్మా. అమ్మా. అయ్యో, మావయ్య గారు, ఏమైంది? కడుపులో నొప్పమ్మా. పేగుల్ని మెలి పెట్టేస్తున్నట్టుగా ఉందమ్మా. అత్తయ్య కూడా ఇంట్లో లేరు. ఇప్పుడు ఏం చేయాలి? అక్క, ఓ మై గాడ్, మావయ్యకి ఏమైంది? తెలీదు. ఇలాంటప్పుడు ఏ మందులు వెయ్యాలో కూడా నాకేం అర్థం కావడం లేదు.